గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనమైతే రోబ్లాక్స్లో మళ్ళీ గ్రో ఏ గార్డెన్ సెకండ్ అయితే ఆడబోతున్నాం. అంటే సెకండ్ పార్ట్ అయితే ఆడబోతున్నాం. నా దగ్గర ఎందుకు అవకాడో సీడ్ ఉంది అనుకోకండి. సో ఇది లెజెండరీ సీడ్. పోయినసారి మనం 4000 చేసాము. దాంట్లో అయితే కొన్నాను నేను దీన్ని. అయితే ఇప్పుడు దీన్ని ఎక్కడ నాటాలి నాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా మనం లాస్ట్ టైం వచ్చి నీ గుడ్డు కూడా హ్యాచ్ అవుతుంది. సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే చేయబోతున్నాం. దాంతోపాటు మనకి కొత్త కొత్త సీడ్స్ కూడా వస్తున్నాయి. దాంతోపాటు మనకి స్ట్రాబెరీస్ ఆఫ్లైన్లో కూడా చాలా అయితే వచ్చేసి పెరిగిపోయాయి. నేను గుంపులు ఉన్నాయి మొత్తం. ఇవి బ్లూబెర్రీ ఎంత వస్తాయని నాకు తెలీదు. ఒకసారి వర్త్ చూద్దాం. సో అది ఈరోజు మనం చేయబోయేది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో ఫస్ట్ దీన్ని హ్యాక్ చేద్దాం. బన్నీయా బన్నీ ఏంద్రా? ఏది బన్నీ? బన్నీ ఆడికే సరేనండి. ఈ అవకాడో సీట్ని ఇటువైపు నాటాలి. 2 hours పట్టుద్దా? సరే ఇంకేం లేదు. ఫస్ట్ స్ట్రాబెరీ కలెక్ట్ చేద్దాం. దాంతో ఇప్పుడు సెల్స్లోకి వెళ్ళి మన ఇన్వెంటరీ మొత్తం అయితే అమ్మేద్దాం. ఎవరు రేడు గుడ్డు పెట్టుకొని వచ్చాడా? సరే ఎందుకు ఇలాంటివన్నీ దీని వర్త్ అంట. ఏం లేదో చెప్తాం మంచిగా. I want to sell my inventory. 600 811 రూపీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ సిక్స్ స్టాప్లోకి వెళ్ళాలి. ఒకటి ఉండి 6 lakhsకి ఇంకోటి మన అవకాడో సీడ్ కొనేసాం. అంటే కార్న్ఫ్లవర్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకన్నా ఎవరు గార్డెన్ ఇంకా పెంచలా సరిగ్గా. ఎవరో లోగో కూడా పెట్టుకోలే ఇంకా. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే సీడ్స్ కొన్నాం. ఫస్ట్ సీడ్స్ కొన్నాం. షాప్లోకి వెళ్ళి ఇంకా ఏం టమాటో కామన్ ఉంది. వాట్ ఇదేదో ఉంది కొత్తగా, వేరు తెలియదు నాకు దాని గురించి. దాని తర్వాత క్యారెట్ సీడ్స్ స్ట్రాబెరీ కొన్నాం. సరే 2 కొన్నాం. ఏం నాకు రావట్లేదు. ఒరే డబ్బులు పక్క పెట్టాను నేను ఇప్పుడు. సరేనే బ్లూబెర్రీ కూడా చాలా మంచి. ఇన్వెంటరీలోకి వెళ్ళి ఫస్ట్ స్ట్రాబెర్రీ పైకి స్క్రోల్ చేయడము. సరే స్క్రోల్ అవ్వట్లేదులే కానీ మనం పోయి ఫస్ట్ అన్నీ అమ్మదాం. అన్నీ ఒక్క స్ట్రాబెర్రీకి ఎంత వస్తుంది అసలు మెయిన్గా? 14 రూపీస్. సరే I want to sell my inventory. 3000 4000 వచ్చాయి. ఇంకేమైనా మంచి సీడ్స్ ఉన్నాయా? ఇక్కడ కార్న్ఫ్లవర్ ఉంది, ఇది ఉంది. ఈ 2 ఉంటే ఇంకో లెజెండరీ సీడ్ కొన్నాను. ఇది ఎప్పుడు ఇక్కడ ఒక సీడ్ వేసాను, అదేమైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? సరే ఇప్పుడు వేరే షాప్కి వెళ్ళాలి అర్జెంటుగా. వన్ మినిట్. ఎవరు లేరబ్బా అసలు ఇక్కడ. నేను ఇంకెవరో ఉన్నానంటే పెట్ షాప్ నేను 50,000 25,000
ఏంటిది మరి ఇంత దారుణంగా ఉన్నది. మనకి వాన పడితే కానీ పంట పండదు. అంత లోపల ఇక్కడ ఏదో ఉంది. ఎవరు? హూ ఆర్ యూ? ఓకే 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 ట్రేడింగా మనకి ఇప్పుడు అవన్నీ అవసరం లేదులే. కానీ ఈరోజు అంతా మనం ఇవన్నీ కలెక్ట్ చేయాలి. అయితే మనం సో ఈరోజు ఒక బ్లూబెర్రీకి ఎంత వస్తుందో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూబెర్రీ 20 రూపీస్. వావ్ నైస్, పెరుగుతుంది ఇక్కడ బాగానే. సరే అన్నీ కలెక్ట్ చేద్దాం. ఓకే ఎవరు వీడా? శామ్. ఓకే ఇన్వెంటరీ ఇక్కడ నుంచి వచ్చింది అంట. 600 రూపీస్. పర్లేదబ్బా, మనకి ఇది ఫాస్ట్గానే గ్రో అయ్యి డబ్బులు పడుతున్నాయి. బన్నీ ఏజ్ 3 దీనికి కూడా వయసు ఉందా? ఏం ఫీల్ చేయాలి? బన్నీ, హలో బన్నీ. సో గేస్ మనకి ఇక్కడ ఒక గోల్డెన్ స్ట్రాబెరీ అయితే వచ్చింది. సో ఇప్పుడు 5000 ఉన్నాయి. నాకైతే బాగా చేసింది. ఇది మొత్తం బాగానే పెరుగుతుంది గేస్, ఫ్లవర్ లాగా. ఇంకెవరో జాయిన్ అయ్యారు. అసలు నా ఇన్వెంటరీ 600 రూపీస్, 6000 రూపీస్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మంచిగా సీడ్స్ అవి వచ్చాయా? కార్న్ఫ్లవర్ సీడ్స్ 2 కొన్నా. ఇది కార్న్ఫ్లవర్ అంతే. ఓకే ఫర్ 43 minutes. వాట్ ఈస్ దిస్? 43 minutes కూడా. హలో బన్నీ హోప్. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ కలెక్ట్ చేయాలి. ఈ మ్యూజిక్ ఏం సెట్టింగ్స్ మొత్తం తగ్గించారు. అది ఓకే, ఇంకొంచెం కలెక్ట్ చేయాలి. అప్పుడు కానీ డబ్బులు ఫాస్ట్గా రావు. లక్కీ స్ట్రాబెరీ వాజ్ ఫౌండా? ఎక్కడుందరా? వీడికి కనిపించింది అనుకుంటా. ఏంద్రా ఇక్కడికి వచ్చావా? హలో తమ్ముడు, ఏం చేస్తాను? ఇక్కడికి వచ్చి పోసుకుంటున్నట్టు అన్నాడు. ₹6000. మళ్ళీ సీడ్స్ దగ్గరికి వెళ్ళాలి. షాప్స్ ఏంటిది? ఓకే టమాటా కార్న్ లేవు. ఓకే 2 సీడ్స్ అయితే కొన్నాను. టమాటా మరియు ఇంకేదో ఉంది. టమాటా. నెక్స్ట్ వన్ ఇది
ఇదేంటి చిన్న మొలకల మొలికే నా గార్డెన్లో. హాయ్ బన్నీ హాప్. నా కళ ఒక్కసారైనా బ్యాంబూని తీయాలని, కానీ బ్యాంబూని తీయాలంటే అది సాహసం, యాత్ర. 20 టమాటాస్ ఇస్తే ఏదో ఇస్తాడు వీడు. 20 టమాటాస్ ఇవ్వదా? ఓకే ఓకే, లోపలికి వెళ్తాను. ఓకే, అట్లీస్ట్ 1 lakh రూపీసా? అయితే అయినట్టే ఈరోజు. సరే, ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర వేసుకున్నాం. ట్రేడ్స్ రివార్డ్స్ చూపించమని అడిగా. ఓ నైస్, బాగానే ఉన్నాయి అన్నీ. సరే, ఎప్పుడు మనకి అవన్నీ ఎందుకులే. కానీ న్యూ ట్రేడ్ వచ్చేసి మనకి 4 minutes 55 seconds లేట్ వస్తుంది. ఏంది గేర్ షాప్లో రీస్టాక్డా? ఏం రీస్టాక్ అయ్యి 50,000 ఒక్కటి రీస్టాక్ అయ్యింది. దీంట్లో లాస్ట్లో ఏముంది? ట్రేడింగ్ టికెట్ వచ్చేసి 1 lakh రూపీస్. మనకింది మనం ట్రేడింగ్ చేసేటప్పుడు చూద్దాం. షో మీ ద ఎగ్ షాప్. 50 lakhs. ఇవే 20 మీదే అంటుంటాయి. జంగిల్ ఎగ్గా, బగ్ ఎగ్గా, మిథిక్ ఎగ్గా, లెజెండరీ ఎగ్గు, రేర్ ఎగ్గు, అన్కామన్ ఎగ్, కామన్ ఎగ్. ఇవన్నీ కొనాలంటే ఈ జీవితం మొత్తం ఇదే ఆడాల్సి వస్తుంది. మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకొని వస్తాం. ఇంత పోర్టల్ లోపలికి వెళ్ళాలంటే అట్లీస్ట్ 1 lakh రూపీస్ అంట. ఎవడరా చేసేది? ఓ ఏదో వచ్చింది. దీన్ని వర్త్ అంటే అసలు అప్పుడే తీసేసాను. హౌ మచ్ ఇస్ దిస్ వర్త్? 1000. సరే, ఈ సీడ్ బాగానే వస్తుంది. అమ్మదామా? ఉంచుకుందాం. ఫేవరెట్లు ఎట్ట పెట్టాలి? నేను పెట్టే హోల్డ్ అవుతుంది. ఫేవరెట్ ఏంది ఇక్కడ పూలు? ఏంది ఇక్కడ హార్ట్ సింబల్స్ వస్తున్నాయా? సరేలే, కలెక్ట్ చేద్దాం. గోల్డ్ స్ట్రాబెరీ వచ్చింది. గోల్డ్ స్ట్రాబెరీ మాత్రం 0.40 kgs ఉంటుంది. 0.40 kgs, కానీ మిగతా మాత్రం 30 kgs లోపలే ఉంది. సరే, ఎవన్ సెల్ మై ఇన్వెంటరీ 2000, 6000. ఇప్పుడు మళ్ళీ ఈ షాప్లోకి వెళ్ళి మళ్ళీ కొనాలి. వావ్, నా డబ్బులన్నీ పెట్టేసిన. నాకు 1000 వచ్చేది దీని ద్వారా. ఇవన్నీ ఏం చేస్తాను ఇక్కడ? ఇదేంది దీంతో వచ్చిందే? ఈ గ్రోయ్ గార్డెన్ ఆడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. ముందుగా అది ప్రాబ్లం. సరే, స్ట్రాబెరీస్ అవి కూడా కలెక్ట్ చేద్దాం. దాంతో వేరే గార్డెన్ చూద్దాం. ఇదే కదా మన పని. ఇంకా వాటర్ మిలన్, బ్యాంబూ ఎంత ఉండొచ్చో చూడలేమా కనీసము? అరే కనీసం అట్లీస్ట్ దాన్ని రేట్ అయినా చెప్పండి రా. కోకోనట్, మిథిక్, క్యాక్టస్, డ్రాగన్ ఫ్రూట్, మ్యాంగో, గ్రేప్స్, మష్రూమ్, పెప్పర్, కోకోనట్, సన్ఫ్లవర్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు కొంటాం మనం?
అవి ఖచ్చితంగా 1 బిలియన్స్ లోపలే ఉంటాయి. ఎవరిదా ఇదే? ఎవరో అక్క వచ్చింది ప్రస్తుతానికి ఇక్కడ. అక్క హాయ్ అక్క. గార్డెన్ చూడండి ఎంత చిన్న మొలక. సరే అక్క బాయ్. వావ్ నైస్. ఇవన్నీ నేను ఎప్పుడే కలెక్ట్ చేయను కదా, కాసేపు ఆగి కలెక్ట్ చేద్దాం. ఓకే కేసు ఇది ఎంతో కానీ మొత్తం పెరుగుతూనే ఉంది. ఏమి సిద్ధం నాకు ఇది అర్థం కావట్లే. ఇది ఏమి శుద్ధో కానీ నేను పెరుగుతూనే ఉంది. హై బన్నీ నీకేమని ఇవ్వద్దా ఇప్పుడు? నీకు ఇది ఎలాగే అలాగే ఇది ఆగో నాకు అది ఓ ఫేవరెట్ ఉందా? ఫేవరెట్లో చెప్ప చేయాలి. ఫేవరెట్స్ ఎస్ ఫేవరెట్ నుంచి తీసేసాను. దీన్ని మన దానికి ఇద్దామా? ఆగు అది ఎస్ 32% నిండిపోయింది దాని హంగరు. ఎవరు ఇంకేమైనా మంచి ఈ డెవిన్ సీడ్ ఉంది. 6 బిలియనా ఎంత అది? 6 మిలియనా ఏదో ఒక్కటి ఉంది. దాన్ని ఎవడగొంటాడు? అందరి నాలైతే బచ్చా గార్డెన్ కేస్. హాయ్ బన్నీ నీకు అప్పుడప్పుడు హాయ్ చెప్తూనే ఉంటాను నేను. టమాటో ఏంది ఒక్కటి పెరాలా? మన గార్డెన్ అసలు ప్రాఫిట్సే నాకు కనిపించట్లే, కానీ డబ్బులు మాత్రం పిచ్చి పిచ్చి పెరుగుతున్నాయి. ₹669, 2517 రూపీస్. ఒక్కసారి నాకు డౌట్ వచ్చింది. వేరే వాళ్ళ గార్డెన్ చూద్దాం అనుకున్నాం కదా, వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ ఈ గార్డెన్ చూసేసాము. ఒక్కొక్క స్ట్రాబెరీ వేసింది, ఒక గుడ్డు ఉందంటే ఉడకబెట్టుకొని ఆమ్లెట్ చేసుకొని తినడానికి. ఇంకా దేనికి పడతాడు? మధ్యలో ఎంత ఖాళీ ఉంది కదా, ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. బాగానే ఉందిరా నీదే. నైస్ నైస్ అని బాత. నైస్ ఏమనుకోడు కదా. ఓకే గేస్ ఇది ఎంతగానో అసలు పెరుగుతూనే ఉంది. ఇది అటొకటి ఇటొకటి ఇటొకటి అటొకటి. ఊరిని సరే ఇవన్నీ కలెక్ట్ చేద్దాం. వీటి దగ్గర నుంచి అసలు నాకు ఎందుకు ఈ ఎమోట్లు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ₹3,000, ₹6,000. ఈ 6,000 దగ్గరకు వచ్చి అయిపోతాను చీటికి మాటికి. ఫ్రెండ్ బుష్ 0. అట్టా ఇటా తిరిగి కలెక్ట్ చేసా వీటిని. ఇదేంది దీంతో అయిపోయిందే? వాట్ ఈస్ దిస్? ఒక 31 minutes ఉంది. ఏందే? డూ యూ హ్యావ్ రోడ్ బ్లాక్స్? ఏందక్క ఇలాంటివన్నీ అడుగుతావు అక్క? బాయ్ బాయ్, గుడ్ బై, టాటా, సీ యూ.
రోబ్లాక్స్ లేకపోతే రోబ్లాక్స్ ఎలా ఆడతానక్క? మరీ దారుణంగా వస్తుంది. ఏంది ఎర్తుకక్క? ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది? అరే భూమి ఇరిగిపోయింది, బంజరు భూమి. ఇదేంది ఇది ఎట్టొచ్చింది? ఎత్తుకు ఎందుకు ఏంది? ఎస్ఆర్ను ఎస్ఆరా? గో అని చెప్పేస్తే పోడా. గో అవే ఫ్రమ్ మీ అని పెట్టా. వెళ్ళిపో అక్క, వెళ్ళిపో వెళ్ళిపో. ఏంది? కెన్ యూ గివ్ మీ రోబ్లాక్స్? నాకు అర్థం కావట్లే నీ భాష. ఎందుకు ఇప్పుడు వాన పడుతుంది? వాన ప్లీజ్. ఏంది ఇక్కడ? థండర్స్టార్మ్స్ ఏంది ఇది? సైక్లోన్స్ వచ్చాయి సడన్గా. ఈ సైక్లోన్ ఎందుకు ఇప్పుడు? ఈ బంజర్ భూమి ఎందుకు ఇప్పుడు? నాకు అర్థం కావట్లే ఇక్కడ ఏం జరుగుతుందో. ఏ చాట్ క్లోజ్ వే. యాడికి వెళ్తుంది ఇదే సైక్లోన్? అరే నా గార్డెన్ ఎత్తుకోపోకరా బాబు నువ్వు. ఎట్ట తిరుగుతుందో ఇది. సీన నీన నీన సీన నీన ఎందుడా? అరే పిచ్చెక్కిందా? పిచ్చెక్కిందే లేకపోతే సరేలేండి. ఏంది ఈ స్ట్రాబెర్రీ ఎంత పెరిగిందే? ఏం జరిగింది వీటికి? సడన్గా సన్ రైజ్ ఎందుకు వచ్చింది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? నాకు అర్థం కావట్లే. అన్నా ఫస్ట్ వీటిని తీసుకున్నాను నువ్వు నా డబ్బులు. సో గైస్ చూసారు కదా ఎలా ఉంది ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దాంతోపాటు మన బన్నీకి కూడా కాస్త లైక్స్ చెప్పండి. అంతేకాకుండా సో ఇంకా మనం మంచి సీడ్స్ కొనాలి. దాంతోపాటు మంచి అప్గ్రేడ్ కూడా అవ్వాలి. మన గార్డెన్ ఇంకా ఇప్పటికీ మనం చాలా బాగానే గ్రైండింగ్ అయితే చేసాము. ఇదేంటో అసలు పెరుగుతూనే ఉంది. దీన్ని ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. సో మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది గైస్ వీడియో అయితే. సో హౌ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. బాయ్.